ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. మనం ఇంగ్లీష్ మీడియంలో 13, 14 పాఠాలను పూర్తి చేయడం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం. మొదటి ప్రపంచ యుద్ధానికి, రెండవ ప్రపంచ యుద్ధానికి గల కారణాలు, రెండవ ప్రపంచ యుద్ధానికి, మొదటి ప్రపంచ యుద్ధానికి మధ్యలో జరిగినటువంటి అనేక సంఘటనలు, అదేవిధంగా నానా జాతి సమితి వైఫల్యం, 1905 రష్యాలో జరిగినటువంటి విప్లవం, తర్వాత 1919 తర్వాత జరిగినటువంటి వర్సైల్ సంధి, నానా జాతి సమితి స్థాపన, తర్వాత జరిగినటువంటి పరిణామాలు, జర్మనీ పారిశ్రామికంగా పుంజుకోవడం, తర్వాత రెండవ ప్రపంచ యుద్ధానికి దారితీసినటువంటి కారణాలు, హిట్లర్ ఎలా తన ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి జర్మనీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాడు, ఫ్యాసిజం, నాసిజం వాటి యొక్క స్థాపన, వాటి ఉద్దేశాలు, యూరోప్లో జరిగినటువంటి రాజకీయ పరిణామాలు, ఆ రాజకీయ పరిణామాల ప్రభావం ప్రపంచం మీద ఎలా ఉంది అనేటటువంటి విషయాలన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో మనం 2 భాగాలుగా చెప్పుకోవడం జరిగింది. సో అదేవిధంగా ఇప్పుడు తెలుగు మీడియం విద్యార్థుల కోసం మనం 13, 14 పాఠాలలో ఉన్నటువంటి ముఖ్యాంశాలను మనం ఒకసారి మననం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా మొదటగా ఈరోజు మనం ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900 నుంచి 1950 వరకు జరిగినటువంటి సంఘటనలో మొదటి భాగంలో, పర్టికులర్గా మనకు 20వ శతాబ్దంలో మొదట్లో ఆరంభంలో జరిగినటువంటి సంఘటనలు ఏవేవి అనేటటువంటి విషయాల్ని తెలుసుకుందాం. అందులో ప్రధానంగా మనం చర్చించాల్సినటువంటి అంశాలు ఇప్పుడు ప్రపంచ యుద్ధాలు. ఈ ప్రపంచ యుద్ధాలలో కూడా అంతకుముందు ఎన్నడూ లేనటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చవి చూసినటువంటి ప్రపంచం అసలు మిగిలినటువంటి అన్ని చిన్న చిన్న యుద్ధాలకు ఇది స్వస్తి పలికి ప్రపంచంలో అతిపెద్ద యుద్ధంగా మిగిలిపోయింది. దానికి గల కారణాలు, వాటి పరిణామాలు, వాటిని మనం నిజ వీడియోలతో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ వీడియోని వీక్షించండి. మొదటి ప్రపంచ యుద్ధం. మొదటి ప్రపంచ యుద్ధానికి గల కారణాలు. పరాక్రమణపూర్వకమైన జాతీయతా భావం, రహస్య కూటములు, ఒప్పందాలు, సైనికవాదం, ఆర్థిక కారణాలు, ఫ్రెంచి ప్రతీకారేచ్ఛ, బాల్కన్ రాజకీయాలు, వార్తాపత్రికల దుష్ప్రచారం, తక్షణ కారణం. ఒకటి, దురాక్రమణపూర్వకమైన జాతీయ భావం. జర్మనీ యొక్క జాతీయ భావం జాతి అహంకారంగా మారింది. ఈ జాతీయ అహంకారం యూరోప్లోని 2 కూటముల మధ్య వైరాన్ని పెంచింది.
జర్మనీ అంటే ఇంగ్లాండ్కు విరోధం బాగా పెరిగింది. రెండవది రహస్య కూటములు మరియు ఒప్పందాలు. యూరోప్లో రెండు సమాన శక్తులుగా రెండు ముఠాలు ఉండేవి. అవి ఒకటి త్రైపాక్షిక ఒడంబడిక, రెండు త్రిరాజ్య సంధి. పరస్పర విరోధ భావాలు గల ఈ రెండు కూటములు ఉద్రిక్తతలను పెంచాయి. మూడు, సైనికవాదం. ఫ్రాన్స్, జర్మనీలు తమ సైనిక బలాల్ని పెంచుకోవడంలో పోటీ పడ్డాయి. బ్రిటన్తో సరితూగగల నౌకాదళాన్ని జర్మనీ నిర్మించింది. ఆదాయంలో 5% యుద్ధానికి సైన్యం మీద ఖర్చు పెట్టాయి. ఏ దేశం మీద ఇంకొక దేశానికి నమ్మకం లేకుండా సైన్యాన్ని పెంచుకోవడం ప్రారంభించాయి. ఆర్థిక కారణాలు. పారిశ్రామిక ఉత్పత్తిలో జర్మనీ, బ్రిటన్ దేశాలు పోటీ పడసాగాయి. విదేశీ మార్కెట్ల విషయంలో జర్మనీ, ఫ్రాన్స్ దేశాలకు తగాదా ఏర్పడింది. పెట్టుబడిదారీ విధానాలు పెరిగాయి. మిగులు ఉత్పత్తులు అమ్మకం కోసం మార్కెట్లు అవసరమయ్యాయి. జర్మనీ 20 సంవత్సరాలలో అభివృద్ధి సాధించింది. ఇది ఇంగ్లాండ్కు నచ్చలేదు. జర్మనీని ఎలాగైనా అణచాలనే తపన ఇంగ్లాండులో ఉంది. ఫ్రెంచి ప్రతీకారేచ్ఛ. 1870వ సంవత్సరంలో ఫ్రాంకో ప్రష్యా యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఫ్రాన్స్ తాను పోగొట్టుకున్న ప్రాంతాలను తిరిగి పొందటానికి, పగ తీర్చుకోవడానికి సిద్ధంగా ఉంది. ఫలితంగా ఉద్రిక్త వాతావరణం పెరిగింది. ఫ్రాన్స్ జర్మనీపై ప్రతీకారం తీర్చుకోవడం కోసం వేచి చూస్తూ ఉన్నది. ఇందుకోసం ఫ్రాన్స్ ఇంగ్లాండ్తో స్నేహం చేసింది. బాల్కన్ రాజకీయాలు. టర్కీ సుల్తాను ఆధీనంలో ఉన్న బాల్కన్పై ఆధిపత్యం సంపాదించడానికి రష్యా, ఆస్ట్రియా, సెర్బియాలు ప్రయత్నించడం వల్ల ఉద్రిక్తతలు పెరిగాయి. గ్రీస్ చుట్టుపక్కల ఉన్నటువంటిది బాల్కన్ ద్వీపకల్పం. ఇందులో బోస్నియా, సెర్బియా, రుమేనియా, ఆల్బేనియా, మాంటెనిగ్రో మొదలగునవి కలవు. బాల్కన్ టర్కీ ఆధిపత్యంలో ఉండేది. ముస్లింల పాలనలో క్రైస్తవులు ఉండడం క్రైస్తవులకు నచ్చలేదు. అందువల్ల వారు స్వాతంత్ర్యం కోసం పోరాడేవారు.
వార్తాపత్రికల దుష్ప్రచారం. జర్మన్ పత్రికలు ఇంగ్లాండ్కు వ్యతిరేకంగా ప్రచారం చేశాయి. ఇతర దేశాల పత్రికలు కూడా జర్మనీని విమర్శించడం ప్రారంభించాయి. యూరప్లోని వార్తాపత్రికలన్నీ అసత్యాలను ప్రచారం చేయటంలోనూ గోరంతల్ని కొండంతలు చేయటంలోనూ పోటీపడి మొదటి ప్రపంచ యుద్ధానికి కారణమయ్యాయి. మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఆస్ట్రియా యువరాజుకు ఫెర్డినాండ్ సతీ సమేతంగా బోస్నియా రాజధాని అయిన సరయేవోను సందర్శించాడు. ఫెర్డినాండ్ భార్య సోఫియా బోస్నియా రాజధాని అయిన సరయేవోలో ఒక బోస్నియన్ సెర్బు యువకుడు ఫెర్డినాండ్ను అతని సతీమణి సోఫియాను కాల్చి చంపెను. ఇప్పుడు మీరు చూస్తున్నది ఫెర్డినాండ్ను సోఫియాను చంపినటువంటి ప్రదేశం. ఇతను బోస్నియన్ సెర్బ్. ఆస్ట్రియా యువరాజైన ఫెర్డినాండ్ను అతని సతీమణిని చంపిన వ్యక్తి. ఆస్ట్రియా దీనిని అవకాశంగా తీసుకుని ఈ హత్యకు కారణం సెర్బియానే అని 48 గంటలలోపు సమాధానం ఇవ్వాలని హెచ్చరించింది. కానీ సెర్బియా సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో 1914 జూలై 28న సెర్బియాపై ఆస్ట్రియా యుద్ధం ప్రకటించింది. వీరి యుద్ధంలోకి క్రమంగా మిగిలినటువంటి దేశాలు ప్రవేశించాయి. సెర్బియాకు రష్యా మద్దతు తెలియజేసింది. ఆస్ట్రియాకు జర్మనీ సహాయం చేసింది. సెర్బియా రష్యాతో ఫ్రాన్స్ కలిసింది. సెర్బియా రష్యా ఫ్రాన్స్ తో ఇంగ్లాండ్ కలిసింది. ప్రధానమైనటువంటి రాజ్యాలు వాటి యొక్క వలస రాజ్యాలు కలిసి మొదటి ప్రపంచ యుద్ధం భీకరంగా ప్రారంభమైంది. 1914 ఆగస్టు నుండి 1918 నవంబర్ వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. యూరోప్లోని అన్ని దేశాలు ఇందులో పాల్గొన్నాయి. చిన్న చిన్న రాజ్యాలు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. టర్కీ, ఆస్ట్రియా, జర్మనీలను కేంద్ర రాజ్యాలు అంటారు. రష్యా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, అమెరికాలను అక్షరాజ్యాలు అంటారు. వీటిని మిత్ర రాజ్యాలని కూడా అంటారు. (1917) రష్యా మొదటి ప్రపంచ యుద్ధం నుంచి విరమించుకున్నది. దీనికి కారణం 1917లో రష్యాలో విప్లవం ప్రారంభమైంది. అంతర్గత విప్లవం కారణంగా రష్యా వైదొలిగింది. 1918 సమయానికి కేంద్ర రాజ్యాలన్నీ ఓడిపోయాయి. జర్మనీ ఓటమిని అంగీకరించింది. సంధి చేసుకోవడానికి సిద్ధమైంది. ఆస్ట్రియా, హంగరీ, బల్గేరియాలు కూడా
ఓటమి పాలయ్యాయి. 1919లో ప్యారిస్ శాంతి సదస్సు ప్యారిస్లో జనవరి 18వ తేదీన జరిగింది. కైజర్ విలియం II హాలండ్కు పారిపోయాడు. జర్మనీలో రిపబ్లిక్ను ఏర్పాటు చేశారు. 1919 జూన్ 28న వర్సైల్ సంధి జరిగింది. ఆ విధంగా మొదటి ప్రపంచ యుద్ధం అనేటటువంటిది జరగడం, దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూసాం, కారణాలు చూసాం. తర్వాత నెక్స్ట్ మనం ఈ మొదటి ప్రపంచ యుద్ధానికి సంబంధించినటువంటి ఇంకొంత సమాచారాన్ని ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. మొదటి ప్రపంచ యుద్ధం ఒకసారి ఇప్పుడు చెప్పినటువంటి విషయాల్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని, ఆ పాయింట్స్ని ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు ప్రారంభమైంది? 1914 జూన్ 28వ తేదీ ఫెర్డినాండ్ హత్యతో ఈ మొదటి ప్రపంచ యుద్ధం అనేటటువంటిది ప్రారంభం అవ్వడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడు ఇది మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది అంటే 1918 నవంబర్ 11వ తేదీ మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది. తర్వాత ఎక్కడెక్కడ జరిగింది? ఐరోపాలోను, ఆఫ్రికాలోను, మధ్యప్రాచ్యంలోను, కొద్ది కాలం పాటు చైనా పసిఫిక్లోను జరిగింది. తర్వాత ఫలితం చూసినట్లయితే మొదటి ప్రపంచ యుద్ధం వల్ల కలిగినటువంటి ఫలితాలు మనం గమనిస్తే మిత్ర రాజ్యాలు అనేటివి గెలవడం జరిగింది. అదేవిధంగా జర్మన్ సామ్రాజ్యం, రష్యన్ సామ్రాజ్యం, ఒట్టోమన్ సామ్రాజ్యం, ఆస్ట్రో హంగేరియన్ సామ్రాజ్యం పతనమైనాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి బాగా ఆ సామ్రాజ్యాల పతనం అనేటటువంటిది ఇక్కడ జరిగింది. తర్వాత ఐరోపా మరియు మధ్యప్రాచ్యంలో కొత్త దేశాల యొక్క పునాది పడింది. తర్వాత జర్మన్ కాలనీలను ఇతర శక్తులకు బదిలీ చేయడం జరిగింది. నానాజాతి సమితి కూడా స్థాపించడం జరిగింది. వీటి గురించి, నానాజాతి సమితి గురించి మళ్ళీ మనం తెలుసుకుందాం. సో మొదటి ప్రపంచ యుద్ధం వల్ల జరిగినటువంటి మరణాలు, నష్టాలను ఒకసారి గమనించండి. మిత్ర రాజ్యాల పక్కన చనిపోయినటువంటి సైన్యం 55,25,000. అదేవిధంగా కేంద్ర రాజ్యాల వైపు చనిపోయినటువంటి సైన్యం 43,86,000. మిత్ర రాజ్యాల వైపు గాయపడినటువంటి సైన్యం చూడండి 1,28,31,500 మంది. అదేవిధంగా కేంద్ర రాజ్యాల వైపు గాయపడినటువంటి సైన్యం 83,88,000 సైన్యం. అంటే ఇవన్నీ కూడా లెక్కల్లో ఉన్నవి, లెక్క లేనివి చాలా ఉన్నాయి. లెక్క లేకుండా అంటే అంచనాలకు లెక్కించడానికి సమాచారం లభించినటువంటివి ఇంకా చాలా ఉన్నాయి. సాధారణ ప్రజలు చాలామంది చనిపోయారు. వాటి గురించి తర్వాత మనం ఇప్పుడు తెలుసుకుందాం. తప్పిపోయినటువంటి సైన్యం చూడండి 41,21,000. అదేవిధంగా కేంద్ర రాజ్యాల వైపు తప్పిపోయినటువంటి సైన్యం 36,29,000. ఇవన్నీ కూడా సమాచారం ఉన్నంత వరకు, అందినంత వరకు మనకు ఇవ్వబడింది. కాల్పుల విరమణపై 1919 జూన్ 28న సంతకాలు చేశారు. దీన్ని మొదటి ప్రపంచ యుద్ధాన్ని మహాయుద్ధం అని, గ్రేట్ వార్ అని, అన్ని యుద్ధాలను ముగించేటటువంటి యుద్ధం, వార్ టు ఎండ్ ఆల్ వార్స్ అని కూడా అంటారు. ఆస్ట్రియా హంగరీ సింహాసనానికి వారసుడైన ఆర్చ్ డ్యూక్ ఫెర్డినాండ్ను 1914 జూన్ 28న సరయేవోలో ఒక యుగోస్లావ్ జాతీయవాది అయినటువంటి గవ్రిలో ప్రిన్సిప్ అనేటటువంటి వ్యక్తి హత్య చేయడం జరిగింది. దాంతోనే ఈయన గవ్రిలో ప్రిన్సిప్ ఆస్ట్రియా యువరాజు
ఈ హత్యకు స్పందనగా జూలై 23న ఆస్ట్రియా హంగరీ సెర్బియాకు అల్టిమేటం ఇవ్వడం జరిగింది. దానికి సెర్బియా ఇచ్చినటువంటి సమాధానం ఆస్ట్రియా హంగరీకి నచ్చలేదు. కాబట్టి 1914 జూలై 28వ తేదీ ఆస్ట్రియా హంగరీ సెర్బియా మీద యుద్ధం ప్రకటించడం జరిగింది. ఈ రెండు దేశాలు యుద్ధం అంచుకు చేరాయి. కానీ అంతకుముందు ఉన్నటువంటి ఒప్పందాల ప్రకారం మిగిలినటువంటి అన్ని దేశాలు కూడా ఈ యుద్ధంలో చేరడం జరిగింది. ఇప్పుడు గమనించండి, అది ఆస్ట్రియా హంగరీ సామ్రాజ్యం. ఇప్పుడు అవి రెండు దేశాలుగా ఉన్నాయి, కానీ ఒకప్పుడు అది ఒకే రాజ్యంగా ఉండేది, సెర్బియా. సో బాగా గమనించండి, ఆస్ట్రియా హంగరీ సెర్బియాలు. ఆస్ట్రియా హంగరీ సెర్బియా మీద యుద్ధం ప్రకటించడంతో ఈ మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఆ విధంగా ఆస్ట్రియా యువరాజు మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఫెర్డినాండ్. ప్రతిస్పర్ధులుగా ఉన్నటువంటి వారిని ఒక్కసారి మనం చూద్దాం. యుద్ధంలో పార్టిసిపేట్ చేసినటువంటివి ప్రధానంగా ఇటలీ, జర్మనీ, ఆస్ట్రియా హంగరీలు ఒకవైపు, అదేవిధంగా ఫ్రాన్స్, బ్రిటన్, రష్యాలు ఇంకోవైపు ఉన్నాయి. ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్లను మిత్రరాజ్యాలని, ట్రిపుల్ ఎంటెంట్ అని అంటారు. అదేవిధంగా ఇటలీ, జర్మనీ, ఆస్ట్రియాలను ట్రిపుల్ అలయన్స్ అని, కేంద్ర రాజ్యాలని, త్రైపాక్షిక కూటమి అని అంటారు. వీటికి ప్రధానంగా ఎక్కడి నుంచి కేంద్రంగా ఉండేది ఈ యుద్ధాలకు అని మనం గమనించినట్లయితే బాల్కన్ ప్రాంతంలో ఈ యుద్ధానికి బీజం పడడం జరిగింది. ఈ యుద్ధంలో ఐరోపాలోని గొప్ప శక్తులన్నీ రెండు ప్రత్యర్థి కూటములుగా ఏర్పడ్డాయి. ట్రిపుల్ ఎంటెంట్ మిత్రరాజ్యాలు అని రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ని, ఇవి ట్రిపుల్ ఎంటెంట్ మిత్రరాజ్యాలు. అదేవిధంగా ట్రిపుల్ అలయన్స్, సెంట్రల్ పవర్స్ అని కేంద్ర రాజ్యాలని కూడా అంటారు వీటిని. ఇవి ఇటలీ, ఆస్ట్రియా, జర్మనీలు మొదటగా ఉన్నాయి. తర్వాత ట్రిపుల్ అలయన్స్ స్థాపన ఉద్దేశం ఆత్మరక్షణే, కానీ దాడి చేయడం కాదు. ఈ కారణం వల్లనే ఇటలీ 1915 ఏప్రిల్ దాకా యుద్ధంలో దిగలేదు. కానీ ఒక్కసారి ఇక్కడ బాగా గమనించండి, ఇటలీ ఏకీకరణ కాలం నుంచి కూడా ఇటలీకి, ఆస్ట్రియా హంగరీకి కొంత విభేదం అనేటటువంటిది ఉంది. మనం 1870-71 దానికి సంబంధించి ఇంకొక వీడియో ఉంది, దాన్ని గమనించండి. అక్కడ జరిగినటువంటి ఇటలీ ఏకీకరణ కోసం ఆస్ట్రియాతో యుద్ధం చేయడం జరిగింది. కాబట్టి ఆ వైరం అనేటటువంటిది ఇటలీ, ఆస్ట్రియాల మధ్య ఉంది. కాబట్టి ఇటలీ అనేటటువంటిది ఈ అలయన్స్ నుంచి బయటకు వచ్చి మిత్రరాజ్యాల పక్షాన యుద్ధంలో 1915లో చేరడం జరిగింది. ఆ తర్వాత జపాన్, అమెరికాలు కూడా మిత్రరాజ్యాలతో చేరాయి. ఈ విధంగా అనేక రాజ్యాలు ఇందులో చేరడం, ఆ రాజ్యాల చేత పరిపాలించబడుతున్నటువంటి వలస రాజ్యాలు ఇవన్నీ చేరడం వల్ల ఇది ప్రపంచ యుద్ధంగా పరిణమించింది. ఒట్టోమన్ సామ్రాజ్యం మరియు బల్గేరియా. ఒట్టోమన్ సామ్రాజ్యం గమనించండి, ఒట్టోమన్ సామ్రాజ్యం, బల్గేరియాలు సెంట్రల్ పవర్స్తో, కేంద్ర రాజ్యాలతో, ట్రిపుల్ అలయన్స్తో చేతులు కలిపాయి. గ్రీస్ 1917లో మిత్రరాజ్యాలతో చేరి బాల్కన్లో యుద్ధాన్ని విస్తరించింది. అమెరికా మొదట్లో తటస్థంగా ఉన్నప్పటికీ అది మిత్రరాజ్యాలకు యుద్ధ సామగ్రిని అందించేటటువంటి సరఫరాదారుగా మారి అది కూడా పరోక్షంగా మొదటి ప్రపంచ యుద్ధంలో పాలుపంచుకునేలా చేయడం జరిగింది. సో ఇది మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రధానంగా ఆ దేశాలు ఎలా పార్టిసిపేట్ చేశాయి అనేటటువంటి విషయాలు మనం చూస్తున్నాం. తర్వాత మొదటి ప్రపంచ యుద్ధంలో చూడండి, మనం జరిగినటువంటి సంఘటనల్ని గమనించినట్లయితే ఇవి నిజ దృశ్యాలు. ఇవి రాయల్ నేవీ యుద్ధనౌక HMS ఇర్రెసిస్టిబుల్ ఒక మందుపాతను ఢీకొట్టి మునిగిపోతున్నటువంటి దృశ్యం గమనించండి. ఇది పశ్చిమ రంగంలో కందకాలని తవ్వినటువంటి, ఆ కందకాలలో సైన్యం దాక్కుని యుద్ధం చేసేవారు. అది రక్షణగా ఉపయోగపడుతుంది. ఇలాంటి కందకాలు అనేకం తవ్వి
అందులో నుంచి మొదటి ప్రపంచ యుద్ధంలో సైన్యం యుద్ధం చేయడం జరిగింది. జర్మన్ ఆల్బట్రాస్ బైప్లేన్స్ చూడండి, యుద్ధానికి సిద్ధమవుతున్నటువంటి జర్మన్ యుద్ధ విమానాలు. వికర్స్ మషిన్ గన్ సిబ్బంది గ్యాస్ మాస్కులు, అది మొదటి ప్రపంచ యుద్ధంలో గ్యాస్ను కూడా, టియర్ గ్యాస్ను కూడా ఉపయోగించడం జరిగింది. అనేక రకాలైనటువంటి కొత్త పద్ధతులు మొదటి ప్రపంచ యుద్ధంలో యుద్ధ పద్ధతుల్ని ప్రయోగించడం కూడా జరిగింది. కందకాన్ని దాటుతున్నటువంటి బ్రిటిష్ మార్క్ 4 ట్యాంక్స్, బ్రిటిష్ వారి ట్యాంకులు. ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా ఒరిజినల్ పిక్చర్స్, వీడియోస్. తర్వాత మొదటి ప్రపంచ యుద్ధంలో జరిగినటువంటి ప్రధాన సంఘటనలు సంవత్సరం వారీగా మనం చూసినట్లయితే 1914 జూలై 28వ తేదీ ఆస్ట్రియా హంగరీ అనేటటువంటి సామ్రాజ్యం సెర్బియా రాజధాని బెల్గ్రేడ్పై దాడి చేయడంతో ఈ మొదటి ప్రపంచ యుద్ధం నిజానికి వాస్తవానికి ప్రారంభమైందని చెప్పవచ్చు. అంటే జూన్ 28నే దీనికి బీజాలు పడ్డాయి, కానీ మొట్టమొదటిగా దాడితో ప్రారంభమైనటువంటి సంఘటన మొదటి ప్రపంచ యుద్ధంలో ఇదే. తర్వాత 1914 జూలై 30వ తేదీ సెర్బియాతో రష్యా చేరడం అనేటటువంటిది జరిగింది. అదేవిధంగా 1914 జూలై 31వ తేదీ ఆస్ట్రియా హంగరీలతో జర్మనీలు సమీకరణ చేసుకోవడం. రష్యా సమీకరణను ఆపాలని జర్మనీ చేసినటువంటి డిమాండ్ను రష్యా తోసిపుచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఒప్పందం ప్రకారం 1914 ఆగస్టు 1వ తేదీ ఆస్ట్రియా హంగరీకి మద్దతుగా రష్యాపై జర్మనీ యుద్ధం ప్రకటించింది. సో చూడండి, అనేక దేశాలు ఎలా ఇందులో చేరాయి అనేటటువంటిది మనం గమనిస్తున్నాం. 1914 ఆగస్టు 3వ తేదీ రష్యాకు ఫ్రాన్స్ మద్దతు తెలిపింది. 1914 ఆగస్టు 3న జర్మనీ ఫ్రాన్స్పై యుద్ధం ప్రకటించింది. బెల్జియంలో ఏ ప్రాంతం నుండైనా తమ సైన్యాన్ని వెళ్ళనివ్వాలని, అడ్డుకోకూడదని జర్మనీ డిమాండ్ చేసింది. జర్మనీ డిమాండ్ చేసినప్పుడు బెల్జియంకు రష్యాకు ఉన్నటువంటి సాన్నిహిత్యం వల్ల రష్యా మద్దతుతో బెల్జియం జర్మనీ యొక్క డిమాండ్ను నిరాకరించింది. అప్పుడు 1914 ఆగస్టు 4వ తేదీ తెల్లవారుజామున జర్మనీ బెల్జియంపై దాడి చేసింది. బెల్జియం రాజు బ్రిటన్ సహాయాన్ని కోరాడు. బ్రిటన్ జర్మనీపై యుద్ధం ప్రకటించింది అదే రోజు. 1914 ఆగస్టు 6వ తేదీ ఆస్ట్రియా హంగరీ కూడా రష్యాపై యుద్ధం ప్రకటించింది. 1914 ఆగస్టు 12వ తేదీ బ్రిటన్, ఫ్రాన్స్లు ఆస్ట్రియా హంగరీపై యుద్ధం ప్రకటించాయి. 1914 ఆగస్టు 23వ తేదీ జపాన్ బ్రిటన్తో చేయి కలిపి చైనా పసిఫిక్లోని జర్మన్ స్థావరాలను ఆక్రమించుకుంది. 1914 నవంబర్లో ఒట్టోమన్ సామ్రాజ్యం సెంట్రల్ పవర్స్లో చేరింది. 1915లో సెర్బియా ఓడిపోవడం, 17లో రొమేనియా ఓడిపోవడం, 17లోనే రష్యా ప్రమేయం ముగిసింది. ఎందుకంటే 1917లో రష్యాలో విప్లవం చెలరేగింది, బోల్షివిక్ విప్లవం. కాబట్టి అంతర్గత సమస్యల కారణంగా రష్యా మొదటి ప్రపంచ యుద్ధం నుంచి విరమించుకుంది. 1918లో మిత్రరాజ్యాలు తమ 100 రోజుల దాడిలో జర్మనీని వెనక్కి నెట్టాయి. సో జర్మనీ పతనం ప్రారంభమైంది. 1918 సెప్టెంబర్ 29వ తేదీ యుద్ధ విరమణపై సంతకం చేసిన మొట్టమొదటి సెంట్రల్ పవర్ బల్గేరియా. సో ఈ విధంగా మొదటి ప్రపంచ యుద్ధానికి ముగింపు అనేటటువంటిది ప్రారంభమైంది. 1918 అక్టోబర్ 30వ తేదీ ఒట్టోమన్ సామ్రాజ్యం లొంగిపోవడం, నవంబర్ 4వ తేదీ ఆస్ట్రో హంగరీ కాల్పుల విరమణకు అంగీకరించడం జరిగింది. నవంబర్ 9వ తేదీ కైజర్ విలియం టూను, అంటే జర్మనీ ఛాన్సలర్గా ఉన్నటువంటి కైజర్ విలియం టూను పదవీచ్యుతుని చేయడం జరిగింది. ఈ విధంగా మొదటి ప్రపంచ యుద్ధం అనేటటువంటిది ఆరంభం నుంచి అంతం వరకు మనం ప్రధానమైనటువంటి సంఘటనలు తేదీల వారీగా చూసాం.
1918 నవంబర్ 11వ తేదీన జర్మనీ కాల్పుల విరమణపై సంతకం చేయడంతో యుద్ధం ముగిసింది. సో తర్వాత మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. వర్సైల్స్ సంధి షరతులు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత గెలిచినటువంటి దేశాలకు ఓడిన దేశాలకు మధ్య ఫ్రాన్స్ రాజధాని అయినటువంటి ప్యారిస్ నగరంలో గల ఒక అద్దాల మేడ ఇది. దీనిని వెర్సైల్స్ భవనం అంటారు. ఈ భవనంలో ఒక సంధి జరిగింది. 1919 జూన్ 28వ తేదీన సంధి కుదిరింది. అందువల్ల ఈ సంధిని వర్సైల్స్ సంధి అని అంటారు. వర్సైల్స్ సంధి యొక్క షరతులు: 1. ప్రాదేశిక ఏర్పాట్లు. 2. సైనికపరమైన నిబంధనలు. 3. ఆర్థికపరమైన నిబంధనలు. మొదటగా ప్రాదేశిక ఏర్పాట్లు. జర్మనీ ఆల్సెస్ లొరైన్ ప్రాంతాలను ఫ్రాన్స్కు అప్పగించింది. జర్మనీ తన సార్ బొగ్గు గన్లను 15 సంవత్సరాల పాటు ఫ్రాన్స్కు ఇచ్చింది. యూఫెన్, మాల్మెడీ వంటి ప్రాంతాలను జర్మనీ బెల్జియంకు అప్పగించింది. జర్మనీ తన ఆధీనంలోని స్లెస్విగ్ను డెన్మార్కుకు అప్పగించింది. బాల్టిక్ సముద్రంలోని డాంజింగ్ రేవును నానాజాతి సమితి నియంత్రణలో ఉంచబడింది. జర్మనీ యొక్క అధికార పరిధి తగ్గించబడింది. 2. సైనికపరమైన నిబంధనలు. జర్మనీలో నిర్బంధ సైనిక శిక్షణను రద్దు చేయడం జరిగింది. జర్మనీ యొక్క యుద్ధ సామగ్రి ఉత్పత్తులపై పరిమితులు విధించారు. జలాంతర్గాములు లేకుండా చిన్న నౌకాదళాన్ని నిర్వహించుకోవడానికి మాత్రమే జర్మనీకి అనుమతిని ఇచ్చారు. సైన్యాన్ని తగ్గించారు. సైనిక భర్తీని రద్దు చేశారు. 3. ఆర్థికపరమైన నిబంధనలు. మిత్రరాజ్యాల ఆస్తులకు, ఆ రాజ్యాల పౌర జనాభాకు సంబంధించిన నష్టాలకు జర్మనీ 660 కోట్లను 30 వాయిదాలలో చెల్లించాలి.
సంధి షరతులను అమలు చేసేంత వరకు మిత్రరాజ్యాల సైన్యాలు రైన్ లోయ ఎడమగట్టును ఆక్రమించుకున్నాయి. మొదటి ప్రపంచ యుద్ధానికి జర్మనీయే కారణమని ఒప్పుకోవాల్సి వచ్చింది. జర్మనీపై అవమానకరమైనటువంటి షరతులు విధించారు. ఆస్తులను నష్టపరిహారంగా పొందారు. జర్మనీ తన ఆయుధాలను కోల్పోయింది. సంధి షరతులు అత్యంత తీవ్రమైనవిగాను జర్మనీని అవమానాల పాలు చేసేవిగాను ఉన్నాయి. ఆ దేశం యూరోప్లోని భూభాగాలన్నింటినీ కోల్పోయింది. జర్మనీకి విదేశాలలో గల సామ్రాజ్యం కూడా పోయింది. అంతర్జాతీయ నైతిక ప్రవర్తనకు భంగకరమైన నేరాలకు పాల్పడినందుకు తన చక్రవర్తి కైజర్ను అంతర్జాతీయ న్యాయస్థానం విచారించేందుకు జర్మనీ అంగీకరించింది. నష్టపరిహార నిబంధనల వల్ల వాస్తవానికి జర్మనీ తన ఆస్తులన్నింటినీ మిత్రరాజ్యాలకు తాకట్టు పెట్టవలసి వచ్చింది. క్లుప్తంగా చెప్పాలంటే జర్మనీ శిక్షకు గురయ్యింది, ఆయుధాలు కోల్పోయింది, అవమానాల పాలయ్యింది. చివరికి హిట్లర్ దీన్ని నిరాకరించడానికి వర్సైల్ సంధి యొక్క తీవ్రతే కారణం. ఆ విధంగా మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వర్సైల్ సంధి అనేటటువంటిది ఒక ఒప్పందం జరిగింది. కానీ ఈ ఒప్పందంలో మనం గమనించాం, జర్మనీని అనేక రకాలుగా వారు అణగదొక్కే ప్రయత్నం చేశారు. ఈ అణగదొక్కే ప్రయత్నం చేశారు కాబట్టే తర్వాత జర్మనీ వాటన్నిటి మీద పగా ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో భాగంగానే హిట్లర్ చర్యలు, తర్వాత ఏం జరిగాయి అనేటటువంటి విషయం తర్వాత రేపు చర్చిద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.